రోటి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి. ఇక మొదలెడదామా. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. ఈ టైంలో మన చుట్టుపక్కల వాళ్ళు ఊపిరిని గట్టిగా బిగించాలి. ఘాటుకండి బాబు. మిర్చి బ్రౌన్ అయ్యాక ధనియాలు జీలకర్ర వేసి ఇంకో 2 నిమిషాలు వేయించాలి. ఇవి రుచికి ఓ చిన్న ట్విస్టే కానీ టేస్ట్ బడ్స్కి మాత్రం మహా కిక్. ఇవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో మరో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని టమాటో ముక్కలు వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. ఈ రెసిపీలో టమాటో అనేవి ఒక పెద్ద డ్రామా క్వీన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అసలు సీన్ తెరపైకి వచ్చేస్తుంది. అదే అండి రోకలి. మన రోట్లో వేయించుకున్న పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ వేసి బాగా దంచుకోవాలి. తర్వాత కాస్తంత చింతపండు వేసి అది కూడా బాగా మెదిగేలాగా దంచుకోవాలి. నేనేమన్నా తక్కువ అంటూ టమాటో ముక్కలు కూడా వచ్చి వీటికి చేరుతాయి. చివరిలో ట్విస్ట్గా ఉల్లిపాయ అనేది క్లైమాక్స్ అనమాట. ఇక్కడెక్కడా కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి.